వీటితో పాటుగా బయాలజీ లేదా సిరాలజీ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ బయాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ జువాలజీ ఆర్ బాటనీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫిజియాలజీ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ, అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయాలజీ ఆర్ సిరాలజీ ఆర్ డిఎన్ఏ విత్ మినిమం 65 మార్క్స్ అని చెప్పి ఇక్కడ 65% మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో 65% మార్కులతోటి జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ లేకపోతే బయోకెమిస్ట్రీ ఆర్ సైకాలజీ సంబంధించినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో పట్టా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన పోస్టులకు చూసినట్లయితే సేమ్ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు. వీరు కూడా ఎంఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్ ట్రిపుల్ ఈ కావచ్చు, లేకపోతే ఈసీఈ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సైబర్ ఫోరెన్సిక్ కావచ్చు, లేకపోతే సిఎస్సి కావచ్చు, సిఎస్సి లేకపోతే ఐటీ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఎంసీఏ కావచ్చు, లేకపోతే ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు, అది కూడా కంప్యూటర్ సైన్స్లో ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఇది మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. వీరందరూ కూడా కంపల్సరీ 65% మార్కులు అనేది పొందాల్సి ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సేమ్ మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా సైంటిఫిక్ ఆఫీసరు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ రెండు పోస్టులకు కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కాకపోతే ఏంటంటే ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వీరు 60% మార్కులు పొందితే సరిపోతుంది అనమాట. ఓకేనా. మాస్టర్ డిగ్రీలో 60% మార్కులు పొందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. అదేవిధంగా మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. సైంటిఫిక్ అసిస్టెంట్ తర్వాత ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు సేమ్ మనకు ఇందాక చెప్పుకున్నటువంటిదే. కాకపోతే ఇక్కడ అభ్యర్థి ఇందాక మనం మాస్టర్ డిగ్రీ చెప్పుకున్నాము, ఇక్కడ మాత్రం డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ప్రతి డిగ్రీ కాదు, సేమ్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి సబ్జెక్టులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫిజికల్ చెప్పుకున్నాం, ఫిజిక్స్ సబ్జెక్టు, కెమికల్ చెప్పుకున్నాం, కెమిస్ట్రీ సబ్జెక్టు, అదేవిధంగా బయాలజీ, సిరాలజీ సంబంధించిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అలా వివిధ కేటగిరీ సంబంధించినటువంటి మన సబ్జెక్టులు అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఆయా సబ్జెక్టులలో మీరు డిగ్రీ పట్టా పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించినటువంటి డిగ్రీ ఏదైతే ఉందో డిగ్రీ పట్టాలో మినిమం పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు పర్సెంటేజ్ అనేది అవసరం లేదని చెప్పి నేనైతే ఇక్కడ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరగలేదన్నమాట. ఓకేనా.